ఏయమ్మా కొంత కడగా ఊరు పట్టుకెళ్ళాలి. 4 ఎక్కడ ఎత్తనావు? ఊరిగా 2 తీసేవు. హాయ్ అండి, వెల్కమ్ టు అను స్టైల్ కార్నర్. మళ్ళీ మేము పోర్టుకు వచ్చామండి చేపలు రొయ్యలు కొన్ని తీసుకెళ్దామని. ఈసారి అయితే చిన్న రొయ్యలు ఆవకాయ కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. గోంగూర రొయ్యలు ఆవకాయ పడదామని. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో గోంగూర రొయ్యల ఆవకాయ, గోంగూర చికెన్ ఆవకాయ అని చాలామంది సేల్ చేస్తున్నారు కదండి. అయితే నాకు కూడా గోంగూర రొయ్యలు ఆవకాయ తినాలనిపించింది. అందుకని చెప్పి చిన్న రొయ్యలు తీసుకుని గోంగూర రొయ్యల ఆవకాయ పడదాం అనుకుంటున్నాను. ఇవేమో సూర చేపలండి, అన్ని కాలాల్లో దొరకవు, ఈ టైంలోనే దొరుకుతాయి అనమాట. చాలా బాగుంటాయి ఇవి, అస్సలు ముళ్ళు ఉండవు, చికెన్ ముక్కల్లా ఉంటాయి వీటి ముక్కలు. ఈ రోజైతే చాలా ఎండగా ఉంది, కానీ తినాలనిపించినప్పుడు ఎండైనా కొండైనా తప్పదు కదండి, కష్టపడాలి. అందుకని చెప్పి ఎండలోనే సరే మార్కెట్కి వచ్చాము. ఈ మార్కెట్కి వచ్చి చేపలు రొయ్యలు కొనడం అలవాటైతే ఇంకెక్కడికి వచ్చి కొనాలనిపిస్తుందండి. ఎందుకంటే చాలా రకాలు కనిపిస్తాయి మనకి, చాలా సైజుల్లో చేపలు రొయ్యలు కనిపిస్తాయి. ఏమి కావాలంటే అవి తీసుకోవచ్చు కదా. రొయ్యల రేట్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందండి. బుట్ట వచ్చేసి 1800, 1900 చెప్తున్నారు. సైజు కూడా బాగుంది. అందుకని చెప్పి నేను ఒక బుట్ట రొయ్యలు తీసేసుకున్నాను. ఇక్కడ ఇంకా ఇప్పటి నుంచి రొయ్యలు చేపలు దొరకవండి, వేటలు ఆపేస్తున్నారనమాట. ఇదే నా లాస్ట్ షాపింగ్ ఈ సీజన్లో. ఏప్రిల్ నుండి జూన్ వరకు చేపల వేట నిషేధిస్తారండి. ఆ టైంలో గుడ్లు పెడతాయి, పేపర్ అనౌన్స్మెంట్ కూడా ఇస్తారు, అది చూసుకుని మార్కెట్కి రండి. ఇప్పుడు అన్ని చేపల్లో కూడా జన ఉంటుంది. జన తినాలనుకునే వాళ్ళు ఇప్పుడు కొనుక్కుంటే చేపలన్నిటికి జన ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది జన కూడా. తాజా తాజా ఇప్పుడు పండుగ తాజా తాజా పీత తాజా రైలు 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 పండుగ తాజా తాజా మళ్ళీ ఎందుకు అలా కలుపుతున్నాం తాజా పక్కన వచ్చేస్తామని తర్వాత ఎండు మెరిసేట్లు వచ్చేస్తామంటే ఓట్లు వెళ్ళిపోతున్నా అడగడానికి వస్తున్నామా వెళ్ళిన తర్వాత ఎంత రీల్ కేజీ కేజీ ఎంత? కేజీకి ఎన్ని వస్తాయి? కేజీకి 10 వస్తాయి, 20 వస్తాయి. అదే వస్తాయా? తీసుకొని టేస్ట్ అవుతాయి కదా. ఎంత పుట్ట? ఎంత అంటున్నాడు? 2000. అన్న ఇచ్చే రేటు 19, ఇది 1000 రూపాయలు అన్న. ఎవరు చెప్పు ఏం బాబాయ్, రేట్లు ఉన్నాయి, రైలు ఉన్నాయి, పండు రూపాయలు చంద్రబాబు ఉంది. చెప్పనా కదా నువ్వేమిస్తావు అడగొచ్చమ్మా, బేరం ఉంటుందమ్మా. అమ్మ రొయ్యి చూసుకోరా తల్లి, బంగారు రొయ్యి అమ్మా. అమ్మ
ఏమి ఇస్తావు అడుగు నువ్వు అడగొచ్చు మొత్తం కావాలంటే పట్టుకురా ఎర్రయ్యమ్మ తాజా రొయ్యలమ్మ ఎర్రయ్యమ్మ మాటవు నా రోజుపోతే రాయి బంగారు నాటి రొయ్యమ్మ చూసుకో తాజా రొయ్య ఏమిస్తావు అడుగు నీకెంతకాలు అడగొచ్చమ్మా అమ్మా ఏమ్మా నీకు అడగమ్మా నీకు ఎంతకాలు అడుగుతాను చెప్పండి సార్ 19 చేయించుకుంటావా ఈవినింగ్ ఏది కావాలి నీకు ఇది బ్లాక్ కానీ ఇవే ఎక్కువ ఈ రైలే ఎక్కువ ఇదిగో నీకు చూపిస్తాను ఇదే ఎక్కువ 350 పేమెంట్ కిందకి వెళ్ళిన దాకా ఇదే కాల్ ఇదే ప్రస్తుతం ఇది కాల్ 6 కేజీ చెప్తాను పట్టుకొని చూసుకో అందులో ఐస్ ఉండదు వాటర్ ఉండదు వాటర్ ఫ్రై అయిపోతుంది రేటే సార్ ఇదే తింటుండ్రా సరిగ్గా నాక పెడతారా అంటే పట్టుకెళ్ళమ్మా కార్లో చేస్తావులే కానీ రేటే అని 200 తగ్గించేస్తుంది ఇది అక్కడ 1800 అన్నాడు నువ్వు ఉన్నావా నీ పక్కనే వేసుకో ఫుల్ బాదం పప్పు అంటారు అందులో బాదం పప్పు ఉండదు 400 అంటే కష్టం కాదు మీకు రైలు వేస్తుంటే 2 నుంచి పట్టింది అలా నచ్చిన పట్టు వేసుకో 899 కూడా రాదు మేము ఈ మార్కెట్కి వచ్చి ఎప్పుడు రొయ్యల బుట్ట కొన్నా ఇతని దగ్గరే తీసుకుంటామండి. ఇతని దగ్గర రొయ్యలు చాలా ఫ్రెష్గా బాగుంటున్నాయి అనమాట. అందుకని ఇతను ఎక్కడున్నాడో చూసి మరి అతని దగ్గరికి వచ్చి తీసుకుంటున్నాము. ఇతని దగ్గర మొదటిసారి రొయ్యలు కొన్నప్పుడు చాలా ఫ్రెష్గా టేస్టీగా చాలా బాగున్నాయండి. అందుకని చెప్పి ఎప్పుడు ఈ మార్కెట్కి వచ్చినా ఇతని దగ్గరికి వచ్చి కొంటాము. అలా నమ్మకంగా ఇచ్చే వాళ్ళ దగ్గరే కదండి కంటిన్యూ చేస్తాం మనం కూడా. మేము వైజాగ్ వచ్చిన కొత్తలో చెందువా చేపలు తీసుకున్నామండి. చెందువాలు మేము చూడడం కూడా అదే ఫస్ట్ టైం అనమాట. చేపలు అయితే అలాగే ఉంటాయేమో అనుకున్నాము, కానీ అవి పాడైపోయినాయి. అమ్మే ఆవిడైతే బాగుంటాయేమో అని చెప్పి ఇచ్చింది. ఇంటికి వెళ్ళి కూర వండి చూస్తే అవి పాడైపోయినాయి అని అర్థమైంది. కూర అంతా పాడేశాను. ఎవరైనా ఒకసారి 2 సార్లేనండి మోసపోతారు. తర్వాత అయితే తెలుసుకుంటాం కదండి అది మంచిదా చెడుదా అని. అప్పటి నుంచి నేను చాలా జాగ్రత్తగా చూసి మరీ కొనుక్కుంటూ ఉంటాను. ఏ బిజినెస్కైనా నమ్మకం అన్నది చాలా ముఖ్యమండి. మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు ఎప్పుడు కూడా. ఈ బుట్ట రొయ్యలు 6 కిలోలు ఉంటాయి. 2200 చెప్పాడు. నేను 1800కి అడిగాను. అలా కదమ్మా అని చెప్పి 1900కి ఇస్తానన్నాడు. సరే బాగున్నాయి కదా అని చెప్పి తీసేసుకున్నాను. నేను యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను, నేను నెంబర్ ఇస్తావా యూట్యూబ్లో పెడతానంటే వద్దమ్మా నాకు ఇష్టం లేదు అన్నాడు ఇతను. అందుకని చెప్పి నేను ఇంక ఇతను నెంబర్ పెట్టట్లేదండి. యూట్యూబ్లో చాలామంది పెడుతున్నారు సీ ఫుడ్ సేల్ చేస్తామని. వాళ్ళని కాంటాక్ట్ చేయండి మీకు ఎవరికైనా కావాలంటే. ఫైనల్గా బుట్ట రొయ్యలు అయితే కొనేసానండి. ఈ రొయ్యలు క్లీన్ చేయడానికి అలవాటైన అమ్మాయి ఉంది, తన దగ్గరికి వెళ్ళి రొయ్యలు క్లీన్ చేయించాను. అస్తమానం పోర్టుకు వెళ్ళి రొయ్యలు చేపలు కొంటున్నాను కదండి, వీళ్ళందరూ అలవాటు అయిపోయారనమాట. ఈ మార్కెట్కి వెళ్ళేసరికి వీళ్ళు ఎక్కడున్నా వచ్చి పలకరిస్తూ ఉంటారు. ఇప్పుడు అన్ని ఆన్లైన్ షాపింగ్లు వచ్చేసినాయి కదండి. మనం ఇంట్లో కూర్చుని ఫోన్లో టైప్ చేస్తే ఇంటికే వచ్చేస్తున్నాయి అన్నీ. కానీ ఇలా బయటికి వెళ్ళి వీళ్ళందరితో మాట్లాడుతూ ఇలా అన్నీ కొనుక్కుంటూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ చిన్న రొయ్యలు చూడండి బాగున్నాయి కదా. గోంగూర రొయ్యల ఆవకాయకి చిన్న రొయ్యలు బాగుంటాయని చెప్పి 1 కిలో తీసుకున్నాను. ఇవి కిలో 300. రొయ్యలు కొన్నప్పుడు కొని టైం కన్నా వలసి టైం ఎక్కువైపోతుందండి. ఇక్కడే ఒక అరగంట పట్టేస్తుంది మాకు. రొయ్యలు క్లీన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇంకా వీటిని తీసుకుని ఇప్పుడు చేపలు చూడాలి. చేపలు అయితే కొనలేదు ఇంకా నేను. చేపలు కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎలాగ సోర్లు 700.
ఇవి సూర చేపలండి, చాలా బాగుంటాయి. వీటిలో ముళ్ళు అస్సలు ఉండవన్నమాట. మీట్ అయితే చాలా ఉంటుంది. ఇవి చికెన్ ముక్కల్లా ఉంటాయి. వీటిని ఫ్రై చేసుకోవచ్చు, ఎగురు వండుకోవచ్చు. పులుసుకైతే బాగుండవు. ముళ్ళు ఎక్కువ ఉండని చేపల్లో ఇవి ఒక రకం అనమాట. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. ముళ్ళు లేని చేపలంటే ఇవి కూడా బాగుంటాయి. రేట్ కూడా తక్కువేనండి. ఇవి ఈ 2 చేపలు వచ్చేసి 300. 400కి 3 చేపలు వేసుకో బాబు. ఈ 2 చేపలు కోయడానికి ఈవిడ 40 రూపాయలు ఇమ్మంది. కానీ నేను 20 రూపాయలు ఇస్తానన్నాను. ఇంక 20 రూపాయలకి కోసిచ్చింది. ఇవి కట్ చేయడం కూడా చాలా ఈజీ అండి. వీటిపైన పులుసులు ఉండవు. చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు వీళ్ళు ఎండలోనే కూర్చుని అమ్ముతూ ఉంటారు ఈ చేపలన్నీ. వీళ్ళు ఇంక ఈ ఎండలోనే పనిచేస్తూ ఉంటారండి. చాలా హెల్తీగా కూడా ఉంటారు. నీడలో ఉండే వాళ్ళకి షుగర్లు, బీపీలు వస్తున్నాయి. వీళ్ళే ఆరోగ్యంగా ఉన్నారు. పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు అయితే కొనడం అయిపోయిందండి. ఇంక ఎండు చేపలు, ఎండు రొయ్యల దగ్గరకు వచ్చాను. నేను ఈ మధ్య వీడియో చేశాను కదండి, ఎండు రొయ్యలు, ఎండు చేపలు కొన్నానని. మా వాళ్ళందరూ చూసి వాళ్ళకి కూడా నోరూరి కావాలని అడిగారు. అందుకని చెప్పి వాళ్ళ కోసం కొనడానికి వచ్చాను ఇప్పుడు. ఎండ అయితే అదిరిపోతుంది. చాలా ఎండగా ఉందండి. నాకైతే దిమ్మ తిరిగిపోయేలా ఉంది. కానీ తప్పదు, ఈ షాపింగ్ చేయాల్సిందే. ఒకసారి మార్కెట్ అంతా కూడా తిరిగేసి ఎక్కడ బాగున్నాయో చూసుకుని ఇంకా అప్పుడు ఫైనల్ చేసుకుని తీసుకుంటాను. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎండు నెత్తళ్ళు నల్లగా ఉన్నాయని చెప్పి తీసుకోలేదు కదండి. ఒక 1/2 కిలోనే తీసుకున్నాను. అసలు ఎలా ఉంటాయి వండి చూద్దామని వండేనండి. చాలా బాగున్నాయి. అయితే ఈసారి కూడా అవే తీసేసుకుందామని వచ్చాను. కానీ అప్పటికంటే ఇప్పుడు కొంచెం వైట్గానే ఉన్నాయి ఎండు నెత్తళ్ళు. ఇదేమో చూడండి ఎంత పెద్దగా ఉందో. పండుగప్ప చేప అంటండి. దాని తల చూసారు ఎంత పెద్దగా ఉందో. ఇవి చూడండి సన్నగా ఎలా ఉన్నాయి, పావుల్లాగా. పావుల్ని ఎండబెట్టేసారేమో అన్నట్టుగా ఉన్నాయండి. చాలా సన్నగా పొడవుగా ఉన్నాయి. మార్కెట్ మొత్తం ఒకసారి చూసేసిన తర్వాత ఇంతకుముందు ఈవిడ దగ్గర ఎండ్రేలు తీసుకున్నానండి. ఇంకా అంతా చూసి ఇక్కడే బాగున్నాయని చెప్పి మళ్ళీ తిన దగ్గరికి వచ్చి ఎండ్రేలు తీసుకుంటున్నాను. ఎండు రొయ్యలు కిలో 500. చాలా బాగున్నాయండి లాస్ట్ టైం తీసుకున్నవి. అందుకని చెప్పి ఇంకా మళ్ళీ తీసేసుకున్నాను. మా వాళ్ళకి అందరికి ఇవ్వాలి కదా అని. మరి అదే లేదా అయ్యే వేసుకో. కిలోన్నర ఎండు రొయ్యలు తీసుకున్నాను. ఇంక ఎండు రొయ్యలు పని అయిపోయిందండి. ఇప్పుడు ఎండు మెత్తలు చూడాలి. ఎండు నెత్తళ్ళు మరీ చిన్నవి కాకుండా అలాగే మరీ పెద్దవి కాకుండా మీడియం సైజు ఉన్నవి తీసుకుంటే కూరకి చాలా బాగుంటాయండి. అందుకని చెప్పి ఇక్కడ చాలా బాగున్నాయి నెత్తళ్ళు మంచి సైజులో. అందుకని ఇవిడ దగ్గర తీసేసుకున్నాను. ఈ ఎండు నెత్తళ్ళని కోడిగుడ్లు వేసుకుని ఎగురు వండుకున్న టమాటా ఎండు నెత్తళ్ళు, మామిడికాయ ఎండు నెత్తళ్ళు, అలాగే వంకాయ ఎండు నెత్తళ్ళు చాలా బాగుంటాయండి కూరలో. ఇక్కడ వీటిని రాసులు పోసి అమ్మేస్తారండి. పెద్ద పెద్ద రాసులు పోసి మరి అమ్ముతూ ఉంటారు. ఇంతకు ముందు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ లో ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఎలా స్టోర్ చేసుకోవాలని అడిగారండి. ఎండు నెత్తళ్ళని తలా తోక తీసేసి కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి. ఎండు రొయ్యలు, ఎండు చేపలైనా అంతేనండి. తలా తోక తీసేసి కవర్లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఎన్ని నెలలైనా నిల్వ ఉంటాయి. ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఎండు నెత్తళ్ళు 4 బుట్టలు, ఎండు రొయ్యలు 3 బుట్టలు, పచ్చి రొయ్యలు 1 బుట్ట. నా లెక్క ప్రకారం మొత్తం 4 బుట్టలు చేపలు, 4 బుట్టల రొయ్యలు వచ్చినాయి అండి. ఎండు రొయ్యలు, ఎండు నెత్తళ్ళు, ఎండు రొయ్య పొట్టు తీసేసుకున్నాను. ఇంకా 3 months వరకు ఈ మార్కెట్ వైపు చూడనండి. ఎందుకంటే ఈ మార్కెట్లో ఇంకా పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు దొరకవు అనమాట. పచ్చి రొయ్యలు కొన్నప్పుడు అతను అడిగానండి వేటలు ఎప్పటి నుంచి ఆపేస్తున్నారని. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉండవమ్మా వేటలు అన్నాడు. అప్పటి నుంచి కూడా మనకి పచ్చి రొయ్యలు, పచ్చి చేపలు ఇక్కడ దొరకవండి. గవర్నమెంట్ వాళ్ళు చేపల వేటని ఎప్పటి నుంచి నిషేధిస్తున్నారో పేపర్ అనౌన్స్మెంట్ ఇస్తారండి. అది చూసుకుని మార్కెట్కి రండి. మనమే కొనుక్కోవాలి, మనమే తినాలనిపించినప్పుడు ఇంత బరువు ఉండదండి. కానీ మన వాళ్ళందరూ తినాలి అనుకున్నప్పుడు మాత్రం ఈ బరువులు మొయ్యాలి. ఇవన్నీ తీసుకెళ్ళి మా వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంక ఇంటికి వెళ్ళిపోతాము. ఈ చేపల పేరు సూర చేపలు అంటారండి. చాలా బాగుంటాయి. ముళ్ళు అస్సలు ఉండవు. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు. చికెన్ ముక్కల్లా ఉంటాయి.
ఇవి పులుసుకైతే బాగుండవండి, ఫ్రై చేసుకున్న ఇగురు వండుకున్న చాలా బాగుంటాయి. అలాగే చేపలు ఆవకాయ పట్టుకునే వాళ్ళకైతే ఈ ముక్కలతో చేపలు ఆవకాయ పడితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వీటిని ఫ్రై చేస్తాను. వీటికి ఉప్పు కారం మసాలా అంతా పట్టించేసి ఆయిల్లో వేసుకుని వేపించేసుకోవడమేనండి. మా ఛానల్లో ఫిష్ ఫ్రై వీడియో ఉంది చూడండి, చాలా బాగుంటుంది. అలాగే రొయ్యలు ఆవకాయ కోసం తీసుకొచ్చాను కదా, రొయ్యల ఆవకాయ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. తొందరలోనే గోంగూర రొయ్యల ఆవకాయ కూడా అప్లోడ్ చేస్తానండి, చూడండి. చాలా బాగుంటుంది గోంగూర రొయ్యల ఆవకాయ. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.